297 plus 9 306. Total votes polled 306. ఎన్ని ఓట్స్ ఉంటాయి? 306 అంటే పర్సెంటేజ్ కూడా మారుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ పోస్టర్ బ్యాలెట్ ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ పోటీస్ జరిగినాయి. అయితే నేను దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఉండడం. అయితే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, దాంట్లో ఎవరెవరు ఉంటారని తెలిసింది. పోలీసులు, డాక్టర్స్, ఇట్లా హెల్త్ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు, ఎంప్లాయర్స్ ఉంటారు. అయితే ఇది నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకొని నాకు ఫస్ట్ ఓటు వచ్చింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో నేను డాక్టర్గా నిర్వహించాను. ఓటర్ ఏరియా వచ్చిన వాళ్ళందరికీ నేను డాక్టర్గా నిలిచి వాళ్ళకి కావాల్సిన వైద్యాలు చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ సార్ గారికి మరియు సోషల్ స్టడీస్ శ్రీనివాస్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ బాల్కొండలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ మొత్తం విద్యార్థులమైన మేము మొత్తం మాతోనే జరిగాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇదంతా కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు ఎలక్షన్స్ పైన పూర్తి అవగాహన మరియు ఓటు ఎలా వేయాలి అన్నీ కూడా నేర్పించారు. మా విధులను మమ్మల్ని నిర్వర్తించమని మాకు సహకరించిన మా హెచ్ఎం సార్ శ్రీ భట్టు రాజేశ్వర్ గారు అండ్ సోషల్ స్టడీస్ సార్ శ్రీనివాస్ సార్, మురళీ సార్ అండ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రశాంత్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నాతో పాటు 9 మంది పోటీదారులు నాతో పోటీ చేశారు. వాళ్ళందరిపై గెలిచి నేను గెలిచాను. ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం. నా జీవితంలో ఎప్పటికీ ఇది మర్చిపోను. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. అలా జరిగిన ఎన్నికల్లో నేను పోలీస్గా చేశాను. ఇవాళ నేను పోలీస్గా చేసినందుకు నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఓటర్స్ని నేను ఇవాళ లైన్లో నిలబెట్టాను. ఇవాళ నేను చేసిన పనిని పోలీస్గా చేయడం అంటే చాలా కష్టం. ఒకరు వింటారు, ఒకరు వినరు. పోలీస్గా చేయడం అంటే ఇవాళ నాకు బాగా అర్థమైంది. పోలీసుల కష్టం వెనుక చాలా ఉంటుంది. ఓటర్స్ కొందరు వినరు. వాళ్ళ పోలీసులకు చాలా ఇబ్బంది అవుతుంది. దొంగ ఓట్లు వేయకుండా చూసుకున్నాను. కరెక్ట్గా ఓట్లు వేయేటట్టు చూసుకొని నేను ఇవాళ చాలా హ్యాపీగా అయ్యాను పోలీస్గా చేసి. నా వెనుక చాలా సపోర్ట్ ఉంది. నన్ను చెయ్యు అని చాలా బతిమిలాడారు సార్. నేను చేసినందుకు ఇవాళ నాకు హ్యాపీగా ఉంది. నా హృదయపూర్వక నమస్కారాలు ఎంఈఓ సార్ గారు భట్టు రాజేశ్వర్ సార్ గారికి అండ్ సోషల్ స్టడీస్ వి శ్రీనివాస్ సార్ గారికి అండ్ మురళీ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మా పాఠశాల అయినటువంటి జెడ్పిహెచ్ఎస్ బాల్కొండలో మా ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి శ్రీ భట్టు రాజేశ్వర్ గారి ఆదేశానుసారం మేము మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. సాంఘిక శాస్త్రంలో పార్ట్ అయినటువంటి మాక్ పోలింగ్లో భాగంగా మేము స్కూల్ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడానికి మాక్ ఎలక్షన్స్ని కండక్ట్ చేశాం. ఈ మాక్ ఎలక్షన్స్ కొరకు రియల్ ఎలక్షన్స్ని తరపించేలాగా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఓటర్లకు ముందుగానే ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయడం, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ మరియు ఇతర పోలింగ్ అధికారులను ఏర్పాటు చేయడం, పోలింగ్ బాక్స్, కంపార్ట్మెంట్ లాంటి అన్ని ఏర్పాట్లను చేసిన తర్వాత సంబంధిత శాఖలను కూడా దీంతో సమన్వయం చేయడం జరిగింది. విద్యార్థులే డాక్టర్లుగా ఒక 2-3 విద్యార్థులు డాక్టర్లుగా వ్యవహరించి ఓటు వేయడానికి వచ్చినటువంటి వారికి కావాల్సినటువంటి వైద్య సహాయాన్ని అందించారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు పోలీసులుగా కూడా పనిచేశారు. ముఖ్యంగా స్టేట్ పోలీసులుగా కొంతమంది, సెంట్రల్ ఆర్మీ పోలీసుగా కొంతమంది విధులు నిర్వహించి మొత్తానికి ఈ ఎలక్షన్లని నిజమైన ఎలక్షన్లను తలపించేలాగా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్లకి మా బాల్కొండకు సంబంధించినటువంటి
తహసీల్దార్ శ్రీధర్ సార్ గారు సందర్శించి ఇటువంటి ఎలక్షన్లు రియల్ ఎలక్షన్లలో కూడా ఇంత పగడ్బందీ ఎలక్షన్లు నిర్వహించరు అని అభినందించడం జరిగింది. స్థానిక ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రాబోయే సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత మంచి ఏర్పాట్లు మేము కూడా చేస్తామని వారు మమ్మల్ని అభినందించడం జరిగింది. ఇక పోలీసు శాఖ పక్షాన బాల్కొండ ఎస్ఐ శైలేందర్ గారు ఈ మాక్ పోలింగ్ని కార్యక్రమానికి హాజరై విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఎన్నికలను గురించి అనేక ప్రశ్నలను అడిగి సుమారు వారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లని సంతృప్తికరంగా ఉన్నాయని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా జరపడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాఫు, ఈ ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ గారు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం ప్రశాంత్ కుమార్ గారు మరియు బి శ్రీనివాస్ అనే నేను, నాతో పాటు మరో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మురళి, మేమందరం మిగిలిన ఉపాధ్యాయులను కలుపుకొని సమన్వయంతో ఈ ఒక గొప్ప ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ల కౌంటింగ్ కూడా ఒక నిజమైనటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తలపించేలాగా కౌంటింగ్ను కూడా పూర్తి చేశాం. కౌంటింగ్ తర్వాత సాయి శివాని అనే 10వ తరగతికి చెందినటువంటి అమ్మాయి తన సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించి స్కూల్ రిప్రజెంటేటివ్గా ఎన్నిక కావడం జరిగింది. ఇదంతా నిర్వహించి విద్యార్థులకు ప్రజాస్వామ్యం పట్ల అవగాహన, ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం, భవిష్యత్తులో వారు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ప్రజాస్వామ్యంలో ఎలా మెచ్చుకోవాలన్న విషయాలను తెలియడం కొరకు ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో మాదిరి ఎన్నికల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణ నిజమైనటువంటి ఎన్నికల విధానాన్ని తలపించే విధంగా నిర్వహించడం చాలా ఆనందదాయకము. ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నికలను విద్యార్థులకు అంటే నిజమైన ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎన్నుకోవాలో విద్యార్థులకు తెలిసొచ్చే విధంగా కళ్ళకు కట్టినట్టు మరి నిజమైన ఎన్నికలను తలపించే విధంగా నిర్వహించినటువంటి మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి వి శ్రీనివాస్ గారికి, మరి కె మురళి గారికి, మరి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులకి, మరి ఉపాధ్యాయులకు, మరియు ఇందులో ప్రతి ఒక్క బాధ్యత నిర్వహించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నిజంగా అభినందిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో ఈ ఎన్నికల ప్రక్రియ, మాదిరి ఎన్నికల ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. వారి యొక్క జీవితంలో ఇది మరచిపోలేని మధురానుభూతి ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను, విద్యార్థుల మాదిరి ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి వచ్చినటువంటి మండల తహసీల్దార్ శ్రీధర్ గారికి, అలాగే మండల అభివృద్ధి అధికారి మరి విజయభాస్కర్ రెడ్డి గారికి, మరియు మండల ఎస్ఐ, మండల స్థానిక ఎస్హెచ్ఓ అయినటువంటి శైలేంద్ర కుమార్ గారికి, మరి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు వచ్చి విద్యార్థులను అభినందించి పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చినందుకు వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాల్కొండలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ దాదాపుగా 300 మంది విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణంలో ఇంతటి మాక్ పోల్ నిర్వహించి దీన్ని పూర్తిగా సక్సెస్ చేసినటువంటి సోషల్ స్టడీస్ టీచర్స్ బి శ్రీనివాస్ సార్ గారికి, అలాగే మురళి సార్ గారికి, మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ సార్ గారికి మన ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఒక పోలింగ్ పైన పూర్తి అవగాహన కలిగి నట్టుగా కనిపించింది నాకు ఈరోజు. అలాగే ఈరోజు ఈ ఎలక్షన్స్లో గెలిచినటువంటి విన్నర్గా నిలిచినటువంటి సాయి శివాని గారికి, అలాగే సాయి హర్షిత్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ